జగిత్యాల జిల్లాలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని బీజేపీ నేత ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మూతపడ్డ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. ఇచ్చిన హామీని సీఎం వెంటనే నిలబెట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఇక ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని వేసి కాలయాపన చేస్తుందని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మెట్పల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. సుమారు 10,000 ఎకరాలు ఇక్కడ చెరుకు పండించేవారు. గతంలో ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో 1979లో ఫౌండేషన్ స్టేన్ వేసిన తర్వాత 82లో ఇది ప్రొడక్షన్ రావడం జరిగింది. ఇదే 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 22 రోజు ఇది మూసివేయబడ్డది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు గతంలో మీరు ఏం వాదన ఇచ్చారు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు 100 రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తాను. గత ప్రభుత్వం ఆటలాడి ప్రభుత్వం పొడగొట్టారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతులు మీరే అంటారు వరి పంట కాకుండా వేరే పంటలు వేస్తే మేము సాయం చేస్తామని. మరి ఈ పంట వేస్తే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. 10,000 ఎకరాల రైతులు ఇలా పంట పండిస్తూ ఉంటే మీరు చూసిన సుమారు 10,000 మంది రైతులు ఉంటారు. ఒక ఎకరకు ఒక రైతు తీసుకున్న 10,000 ఎకరాల్లో రైతులు పండిస్తూ ఉండే. మరి ఇప్పుడు రైతులు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ లేదని చాలా ఇబ్బందితో చాలా మంది రైతులు, తక్కువ మంది రైతులు ఇప్పుడు పంటలో సీఎం గారు కూడా కమిట్మెంట్ చేశారు. కమిట్ చేసి ఎంపీలో ఏంటంటే ఎంపీ ఎలక్షన్లో ఆల్రెడీ కమిటీ చేశారు శ్రీధర్ బాబుతో. కమిటీ చేసినప్పుడు గతంలో తెరుస్తాను కోరికల దగ్గర ఎలక్షన్ బిఫోర్, ఎమ్మెల్యే ఎలక్షన్ బిఫోర్ చెప్పడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ బిఫోర్ కమిటీ చేశారు. ఆ కమిటీ ఏదైతే ఉందో ఇమీడియట్లీ ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం.